సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Thank you.
ఆదికాండం 10వ అధ్యాయంలో 27వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు యాఫేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహం గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు బతికెను. నోవహు బ్రతికిన దినములని 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అంతకుముందు చదివిన వాక్య భాగాల్లో 10వ అధ్యాయంలో 2వ వచనం, యాఫెత్ కుమారులు గోమెర్, మాగోగ్, మాదై, యావాల్, తూవాల్, మెషేక్, తీరస్సును వారు. వీటి గురించి యాఫెత్ కుమారులు గురించి వీరి నుండి సముద్ర తీరమందుని జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశముల వారు వేరైపోయిరి అని రాయబడింది. ఇప్పుడు నాలుగో వర్తమానం ఇది. 3 వర్తమానాలు అయిపోయినాయి. అందులో జాఫెత్ వంశాల గురించి చెప్పాను. ఎటువంటి టెక్నాలజీలో వాళ్ళు ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందారో, హెమ్టిక్ పీపుల్ వాళ్ళు ఎలాగా హైయెస్ట్ టెక్నాలజీలో వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత ఆయన్ని నవనాగరికత, అప్ టు డేట్ మెకానిజం అంతా కూడా ఏ విధంగా ఉందో 1 కాదు 2 కాదు ఏది కూడా వివరించడానికి సాధ్యపరచబడదు. చెప్పిన తర్వాత ఇంకో విషయం, జాఫెత్ వంశావళి క్రమంలో నుంచి ఫిలాసఫీ, మళ్ళీ టెక్నాలజీ, మతపరమైనటువంటివి, శాస్త్రీయమైనటువంటివి వారి ద్వారా వారిలో నెలకొల్పబడ్డాయి. 4 విషయాలు మాట్లాడుతుంటున్నాను. 1, జాఫెత్ వంశావళి క్రమంలో నుంచి ఫిలాసఫీ, టెక్నాలజీ, మతపరమైనటువంటివి, శాస్త్రీయమైనటువంటివి అనగా నానా విధాలుగా శాస్త్రీయపరమైనటువంటి సైంటిఫికల్గా ఎన్నో అదేంటి జాఫెత్ వంశావళి క్రమంలో నుంచి వచ్చినట్టు మనం చూడగలం. అందుకోసం షేము దేవుడైన యెహోవా స్తుతినందును గాక. అతని గుడారం, షేము గుడారం ఎద్దనే ఉంది. జాఫెత్ గుడారం, ఏం గుడారం? షేము గుడారం, దేవుని యొక్క గుడారం, షేము గుడారం. అందుకోసం తన గుడారం షేము గుడారం నివసించాడు. అంటే అంత ఉన్నతమైన స్థాయిలో షేముతో సమానంగా తన గుడారాన్ని వేసుకుని జీవించిన వ్యక్తి అన్నమాట అర్థం. ఆత్మలో, దేవుని సన్నిధిలో, ఉన్నతమైన స్థలాల్లో, తర్వాత ఇలోక సంబంధమైన అనేక విషయాల్లో ఎంతో నవనాగరికత, టెక్నాలజీస్, ఎంతో మతపరమైనటువంటివి అటువంటి విషయాలు, శాస్త్రీయమైనటువంటివి, సైన్స్ సంబంధించిన వాటన్నిటిలో కూడా ఈ వంశావళి క్రమంలో నుంచి ఎంతోమంది తీసుకురాబడ్డారనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత షేము దేవుడైన యెహోవా అనే విషయాన్ని మీతో షేము దేవుడైన యెహోవా వీరి నివాస స్థలాలు ఎక్కడంటే ఆదికాండం 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆదికాండం 10వ అధ్యాయంలో 30వ వచనం, మేషా నుండి సఫారా కొయ్య మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలములు. సఫారా కొయ్య మార్గంలోని తూర్పు కొండలు వారి తూర్పునున్న కొండలు వారికి నివాస స్థలం. ఎందుకంటే తూర్పున సూర్యోదయం అవుతుంది. నీతి సూర్యుని యొక్క సూర్యోదయం అక్కడ ప్రకాశిస్తుంది. తూర్పున ఉన్నటువంటి జనం ఎవరు అనేది బిలాము ప్రవశిస్తున్నాడు. ఈ తూర్పున ఉన్నటువంటి జనం, అది ఒక మాట చదవాలండి. దాంట్లో దేవికాండం, సంఖ్యాకాండంలో చాలా చదివిన అది కూడా నేను సంఖ్యాకాండంలో చదువుతున్న దాంట్లో సంఖ్యాకాండ కొన్ని విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయండి. సంఖ్యాకాండంలో బిలాముని శపించమని బాలాకు అడిగితే బిలాము దీవిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని అన్నమాట. అది దాంట్లో 23వ అధ్యాయంలో ధీటగా అంటే తేటగా అనే విషయం మీకు చెప్పాలని తలుస్తుంటున్నాను. ఆ బిలాము ఇశ్రాయేల్ని దీవిస్తాడు. మొట్టమొదటగా దీవిస్తాడు. ఏమని దీవిస్తాడంటే అన్ని చెప్పడం కుదరదు కాబట్టి 22వ వచనం, 22వ వచనం, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపుతు వేగం వంటి వేగము వారికి ఉన్నది. రాజు యొక్క జయధ్వని ఇశ్రాయేల్లో ఉంది. ఈ యొక్క హాము వంశావళి క్రమం తూర్పునున్న కొండల్లో వారు నివాసంగా ఎంచుకున్నారు. ఎందుకంటే తూర్పున ఏదైనా తోట వేయబడింది. తూర్పు నుండి అనే పదం బైబిల్లో ఎన్నో చోట రాయబడి ఉంది. తూర్పున అనేది ఇశ్రాయేలు ఏర్పరచుకున్న స్థావరాలు అక్కడ కొండల మధ్యలో. నీతి సూర్యుడైనటువంటి ప్రభు యొక్క మహత్తరమైన కాంతి అక్కడ ఉదయిస్తుంది. వాళ్ళకి తెలుసు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది.
రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. గురుపోతు వేగం వంటి. ఇంకా తన ముందు భాగంలో కింద భాగంలో చూడండి 23వ వచనంలో, యాకోబు వంశస్థులకు ఆయా కాలంలో ఇందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడను. ఆయా కాలాల్లో జరిగే విషయాలు, ఆయా కాలాల్లో జరిగే సత్యాలు ఇశ్రాయేలు వంశస్థులకి తెలియపరచబడతాయి. అప్పుడు మాత్రమే కాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి విషయాలు ఇశ్రాయేలీయులకి తెలియపరచబడతాయి. ఆ కొండ నివాసస్థానమైనటువంటి ఆ కొండల్లో నివాసం ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం యెరూషలేము కొండ మీద, అక్కడ మెల్కీసెదెకు నివాసం ఉన్నటువంటి ఆ కొండ మీద ఏ మెల్కీసెదెకైతే ఆ కొండను కాపు కాస్తున్నాడో, ఇది దేవుడైన క్రీస్తు యేసు ఇక్కడ పుట్టాలి, ఆ నివాస స్థలానికి ముందుగా ఆయన కాపుదల కాస్తున్నటువంటి ఆ యొక్క మెల్కీసెదెకు విషయం మనకందరికీ కూడా తెలుసు. తర్వాత యాకోబు నివాస స్థలాలు రాస్తాడు 24వ అధ్యాయంలో, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ గుడారములు ఎంత రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించే. నీ గుడారాలు వేసుకున్నారు, కట్టుకున్నారండు. ఆ కొండల మీద గుడారాలు ఎలా కనబడుతున్నాయంటే, ఎంత రమ్యంగా కనబడుతున్నాయంటే, అదే గుడారాలు మోషేతో వాళ్ళు నడుస్తున్న సమయంలో కూడా గుడారాలు వేసుకొని, ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకొని వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తాం. ఆ సబ్జెక్టులోకి వెళ్ళలేను నేను. తర్వాత దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక చూడండి 21 వచ్చిన 24-21 ఇది సంఖ్యాకాండం. నీ నివాస స్థలములు దుర్గమయమైనవి, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. నీ గూడు ఎక్కడ కట్టుకున్నావు అంటే కొండ మీద కట్టుకున్నావు. నీ గూడు తీసుకెళ్ళి కొండ మీద, ఎత్తైన కొండ మీద కట్టుకున్నావు. ప్రభువా, ఎత్తైన కొండ చర్యల్లో, బండ వీటిల్లో దాక్కున్నది ఇశ్రాయేలు. అది పరమగీత గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. నీ ముఖం ఎక్కడుందంటే, ఎక్కడ దాక్కున్నావు అంటే కొండల్లో బండ వీటిల్లో దాక్కున్నటువంటి సంఘాన్ని గురించి ప్రభు సెలవిస్తుంటున్నాడు, కనబడుతున్నాడు. నీ ముఖం ఎలా ఉందంటే మనోహరంగా ఉంది. నీ ముఖం ఎంతో సౌందర్యవంతంగా ఉంది అని అంటున్నాడు పరమగీతాల్లో చూసినట్లయితే కనుక. తర్వాత ఆ గూడు ఎటువంటి గూడు కట్టుకున్నారంటే అలాగా సంఘం అనేది క్రీస్తులో గూడు కట్టుకుంది. సంఘం క్రీస్తులో నివాసస్థలంగా నిలబడింది. నివాసయోగ్యంగా నిలబడింది సంఘం. జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నటువంటిది ఆ యొక్క యెరూషలేము కొండ మీద వీరు నివాసం ఏర్పరచుకున్నారు. అందుకోసం దాంట్లో 31 వీరు తమ 10వ అధ్యాయం ఆదికాండం 31, వీరు తమ వంశముల ప్రకారము, తమ భాషల ప్రకారము, తమ దేశములను బట్టి, తమ జాతులను బట్టి షేము కుమారులు అనబడింది. ఎంతమంది ఉన్నారు చూడండి. దాంట్లో 26 వచనం చదివినట్లయితే కనుక ఎంతమంది ఉన్నారో మనకు అర్థమవుద్ది. తర్వాత ఈ కుమారులు దీంట్లో షేము దాంట్లో ఆ వంశాల క్రమంలో మీరు చూడండి, పై భాగాలు చూసినట్లయితే కనుక 25వ వచనంలో 10వ అధ్యాయం 25వ వచనం, వారిలో ఒకరి పేరు పెలెగ్. అతని దినములలో భూమి దేశములుగా అప్పటి వరకు భూమి దేశాలుగా విభాగించబడలేదు. ఇది షేము సంతానంలో నుంచి షేము కుమారు ఎలాము, అషూరు అక్కడి నుంచి, తర్వాత ఏబేరు దగ్గర నుంచి, ఏబేరుకి ఇద్దరు కుమారులు పుట్టింది. వారిలో ఒకరి పేరు పెలెగు సమయంలో దేశాలు విభాగించబడ్డాయి. దేశాలుగా లేక రాష్ట్రాలుగా ఏ విధంగానూ విభాగించబడ్డాయని చెప్పి 10వ అధ్యాయం ఆదికాండంలో చెప్పబడుతుంది. 10వ అధ్యాయంలో 30వ వచనం, తర్వాత 25వ వచనం, 30వ వచనంలో చెప్పబడింది. ఆ విధంగా ఈ షేము సంతానం ఆ కొండలలో గూడు కట్టుకున్నారు, నివాసంగా ఉన్నారు అనే విషయం చూపించబడుతుంది. షేము దేవుడైన యెహోవా ఆ మార్గాల్లో షేము సంతానం నిలబడ్డారండి. ప్రభువు ప్రకాశించే మార్గాల్లో, ప్రభువు ఉదయించే మార్గాల్లో, నీ సూర్యుని మహిమ కోసం కనిపెట్టుకున్నటువంటి ఆ మార్గాలు షేము కుమారులు ఏర్పరచుకున్న మార్గాలు. నేటి సంఘం పరిశుద్ధులైన ప్రభువుని కోసం నిలబడగలిగితేనే ఒక వ్యక్తి, సంఘం నాయకులు, సంఘంలో ఉన్నవారు సంఘాన్ని కాపాడగలరు, లేకపోతే కాపాడటం సాధ్యపరచబడదు. ప్రస్తుత లోకం అనేది సంఘంలోనికి ప్రవేశించింది. లోకంలో ఉన్న స్థానాలు సంఘంలోనికి ప్రవేశించిపోతున్నాయి సంఘాన్ని క్యాప్చర్ చేయడానికి. కానీ పరిశుద్ధులైన వారు ఆ స్థానం నిలబడగలిగితే కొంతమంది అయినా అది దేవుడు అటు బిడ్డల చేత సంఘాన్ని సంరక్షిస్తాడనే విషయాన్ని
నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఈ వాక్య భాగాలు చూసినట్లయితే షేమ్ యొక్క నివాసం ఏర్పరచుకున్నాడు, హామ్ యొక్క నివాసం ఏర్పరచుకున్నాడు, హామ్ యొక్క నివాసం ఏర్పరచుకున్నాడు అనేది కూడా అంతకుముందు భాగాల్లో చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నాను. హాము నివాస స్థలాలు ఎక్కడంటే 19 వచనం, 10వ అధ్యాయం 19వ వచనం. కానానీయుల సరిహద్దు సిదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకు, సుధమ గోమర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకు ఉన్నది. వీరు తమ తమ వంశాల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశం బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. అక్కడ వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు. ఎక్కడ నివాసం ఏర్పరచుకున్నారు? ఏదైతే కయీను అసహించుకున్నాడు దేవుడు, ఏ స్థలాలనైతే కాల్చివేశాడు దేవుడు అటువంటి స్థలాలు భయంకరమైన స్థలాలు, ఆ స్థలాల్లో, ఆ మార్గాల్లో ఈ హామ సంతానం అనేది కనానీయులు అక్కడ నివాసం ఏర్పరచుకున్నారనే విషయం జ్ఞాపకం చేసుకోవస్తుంది. తమ తమ భాషల ప్రకారం ఆదికాండం 10వ అధ్యాయం 16 నుంచి 19 వచనం 20 వచనం చదువుకోండి. తర్వాత షేముదేవుడైన యెహోవా అనే విషయాన్ని నేను 10వ అధ్యాయంలో ఆదికాండంలో ఆఖరి వచనం చదువుతున్నాను. వీరు 31 వచనం. తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి వారందరూ కూడా షేము కుమారులు. వారు జల ప్రవాహం గతించిన తర్వాత వీళ్ళను జనములు భూమి మీద వ్యాపించాయి, చాలా వ్యాపిస్తూ వచ్చాయి. ఎత్తైన పర్వత శిఖరాల మీద నిలబడ్డారు, ఎత్తైన పర్వత శ్రేణి మీద నిలబడ్డారు. రారాజు కోసం ఎదురు చూస్తున్న హేమ్ సంతానం వంశావళి క్రమం అందులో నుంచి ప్రభువు దిగి వస్తాడు అని అప్పటి నుంచి ఎదురు చూస్తారు వాళ్ళు. అప్పటి నుంచి ప్రభువు కోసం కనిపెట్టారు ఆయన కోసం. కానీ 2000 సంవత్సరాలకి ముందుగానే ఈ కార్యాలు జరుగుతూ వచ్చాయనే విషయం మీతో మాట్లాడుతుంటున్నా. కానీ యాఫెతు గుడారాలను విశాలపరచడం అనేది చాలా విషయాలు చెప్పాను నేను. తర్వాత అన్ని జనాంగం ఎంతోమంది యాఫెతులో కొన్ని వంశావళి క్రమంలో కొంత అన్ని జనాంగంతో వారు ఏకమయ్యారు. కొంత అన్ని జనాంగం వారికి కూడా యాఫెతులో నివసించి వారు కూడా షేము గుడారం మీద నివసించారు. వారు కూడా అన్ని జనాంగంలో కొంతమంది గ్రూప్స్ ఏంటంటే యాఫెత్ వంశావళిలో అసోసియేట్ అయ్యారంటే, అసోసియేట్ అవ్వడం అంటే వారిలో ఐక్యత లేదా ఏకత్వం చెందారు అనమాట అర్థం. అటువంటి వాళ్ళకు కూడా ఈ యాఫెతు గుడారాన్ని తెరిచాడు అనమాట. గుడారం తెరిచి క్రీస్తు నామం వాళ్ళు కూడా ప్రభావితం అవడానికి కారణమైంది అనమాట అర్థం. తర్వాత దీంటి బాహ్యంగా విస్తరించిన వంశావళి క్రమాలు షేము గుడారం యొక్క వారు పేరును అంటే ఈ యాఫెతు గుడారంలో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా షేము గుడారంలో ఎంత నివసించినటువంటి వారు అంటే ఆ యొక్క వంశావళి క్రమంలో వారు కూడా కొంతమంది ఏకమైనటువంటి వారు, మింగిలైనటువంటి వారు అనే విషయం చూపించబడుతూ ఉంది. నోహ గురించి మీతో మాట్లాడుతున్నాను. కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. నోహ అతనిలో ఉన్న దైవత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దైవత్వం అనేది మహిమకరమైన స్థానాల్లో, మహిమా ప్రభావంతో నింపబడిన ప్రభు యొక్క స్థానాల్లో దైవత్వం అనేది అవి బిందువులు, ఒక్కొక్క బిందువు భూమి మీదకి దిగి వచ్చింది. అది యేసుక్రీస్తు ప్రభువులో ఆ దైవత్వం యొక్క మహిమ కానీ, దైవత్వం యొక్క కాంతి కానీ, దైవత్వం యొక్క మహిమ కానీ రెండు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో రెండు ఏకమయ్యాయి. దైవత్వం యొక్క మహిమ కానీ, దైవత్వం యొక్క కాంతి కానీ, దైవికమైనటువంటి ఆ స్వరూపం నుంచి ఆ బిందువులు భూమి మీదకి జారిపడ్డాయి. అది పరిశుద్ధుల్లో జారిపడ్డాయి. అవి చాలా రేర్గా జరిగే కార్యాలు. అవి అందరికీ అన్ని విధాలుగా జరుగుతుందని చెప్పలేను. కానీ కొంతమంది పరిశుద్ధులు వాళ్ళు ప్రభు కోసం కనిపెట్టుకున్న పరిశుద్ధుల్లో ఆ మార్గాలు ఆత్మలో ఆ చుక్కలు ఆత్మకి తెరవబడ్డాయి. అవి పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తు రక్తం నుండి ఆత్మకి తెరవబడిన సత్యాలు తప్ప మరొక ఏ విధంగా కూడా అవి హృదయంలోకి వచ్చిన సత్యాలు కాదు. పరిశుద్ధాత్మ దీవెనలో ఆత్మ పరిపూర్ణత చెందడానికి, పరిశుద్ధాత్మ దీవెనలో మనంతరంగం పరిపూర్ణత చెందడానికి ఈ దైవత్వ మహిమను దైవస్వరూపి ఆత్మకు అనుగ్రహించిన సత్యం అనేది నేటి పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు అది ఎరిగిన సత్యం, నిజమైన సత్యం. అది ఆ సత్యాన్ని ఎవరు త్రోసివేయడానికి వారు వల్ల కాదు. ఎందుకంటే అది నిజమైన సత్యం భూమి మీద నిలబడింది. తిమోతి రాసిన 12వ అధ్యాయంలో అది సత్యమునకు స్తంభమై ఉన్నది అని రాయబడింది. సత్యానికి స్తంభమై ఉన్నటువంటి ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క స్వార్థలో విలువడినది సత్యానికి స్తంభమై దేవుని ఈ లోకంలో సంఘానికి నిలబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తర్వాత ఈ దైవత్వం అనేది ఒక ప్రపంచంలో దేవుని సంఘం కట్టబట్టడానికి
ఈ దైవత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక సంఘంలో అధికులు, ఉన్నతమైన వారు, పేర్లు చెప్తే బాగోదు కాబట్టి ఉన్నతమైన వారు, ఉన్నతమైన స్థానాలు నిలబడిన వారు ఈ దైవత్వాన్ని గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది. దైవత్వం తమ్ము తాము ప్రత్యేకించుకున్నట, తమ్ము తాము క్రీస్తులో ఐక్యపరుచుకున్నట, రెండింటి మధ్య దైవత్వం యొక్క క్రియ ఇమిడి ఉంది. తమ్ము తాము ఈ లోకము నుండి, తమ్ము తాము ఈ పాపము నుండి సెటరేట్ చేయబడటం అనేది, క్రీస్తులో ఏకత్వాన్ని సంపాదించుకోవడం అనేది, క్రీస్తులో ఐక్యతని సంపాదించుకోవడం అనేది దైవత్వం క్రియలో ప్రధానమైనటువంటి భాగం. అది ప్రధాన భాగం. తను తాను ప్రత్యేకపరచుకోకుండా, ఈ లోక అపవిత్రత, పాపం నుండి, ఈ లోక ఆకర్షణ నుండి ప్రత్యేకించుకోకుండా దేవునితో ఐక్యం కావటం అనేది అది సాధ్యపరచబడేది కాదు అనుకోవచ్చు. ఈ లోకం అనుసరించే పద్ధతుల్లో, ఈ లోకం అనుసరించే నవనాగరికతలో నేటి పరిశుద్ధులు అనేది మార్పు చెందడం అనేది ఎంత హేయమైన క్రియ అనేది ఒకసారి యోచించుకోవాలి. పరిశుద్ధులకి ఇచ్చినటువంటి మార్గాలు అంత తేజవంతమైన మార్గాలు ఆత్మకి ఇవ్వబడ్డాయనే విషయం కూడా మీతో మాట్లాడుతుంటాను. ప్రపంచం కట్టబట్టడానికి నోహు ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డాడంటే అది సామాన్యంగా మనం ఎంచుకునేది కాదు. అంత కూలిపోయినటువంటి ప్రపంచంలో ఒకే ఓడలో తన కుటుంబం నిలబడి ఉన్నప్పుడు దేవుడు ఎలా నిలబడ్డాడో తన పక్షంగా అది ఊహించుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. అందుకోసం ఈ నోహు రెండు ప్రపంచాల మధ్య నిలబడ్డాడు. పాత ప్రపంచంలో నీతిని బట్టి నిలబడ్డాడు, నీతిని బట్టి స్వార్థ ప్రకటించాడు, నీతిని బట్టి తను ఆ ఓడ కట్టాడు, విశ్వాసం ద్వారా కట్టాడు. నూతన ప్రపంచంలో అదే నీతిని బట్టి, అదే విశ్వాసం ద్వారా స్వార్థను ప్రకటించాడు, దేవుని నామాన్ని ప్రకటించాడు పాత నిబంధన గ్రంథంలో అనే విషయం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అది రెండవ ప్రపంచం. మొదటి ప్రపంచం నుంచి ఓడ రెండవ ప్రపంచానికి ప్రకాశించింది. మొదటి ప్రపంచంలో నుంచి రెండవ ప్రపంచంలోనికి నడిచింది ఓడ. ఆ ఓడలో నోహు నిలబడ్డాడు, నోహు కుటుంబం నిలబడింది అనమాట అర్థం. తర్వాత హెబ్రీ 11:7 అధ్యాయంలో దానిలో రాయబడి ఉంది. విశ్వాసం అనే క్రియ అందులో రాయబడి ఉంది. తర్వాత నోహు ముందు కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు హెబ్రీ 11 అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అన్నీ ఇప్పుడు చదవటానికి ఒకటి చదువుతానంతే. హెబ్రీ 11 అధ్యాయంలో విశ్వాసం అనేది దానిలో రాయబడి ఉంది. 11:7 వచనం అది అందుకు చాలాసార్లు చదివాను నేను. తర్వాత 11 అధ్యాయంలో హానోకు గురించి రాశాడు ఆయన. తర్వాత నోహు గురించి రాశాడు. తర్వాత దాని ముందు భాగాల్లో హేబేలు యొక్క అర్పణ గురించి రాశాడు. తర్వాత అవన్నీ కూడా నీతిని బట్టి అని చెప్పగలిగాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీతిని బట్టి విశ్వాసం ద్వారా. చాలామందికి నీతి అంటే కానీ విశ్వాసం అంటే కానీ ఏం ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే, ఏంటండి నీతి అంటే, విశ్వాసం అనేది ఏంటండి అనేది అవి ఆత్మక ఆయువు పట్టు. క్రీస్తు ఆత్మ నీ హృదయంలో నివసిస్తుంది అంటే ఆయువు పట్టు. అవి వేళ్ళు రూట్స్ అవి. తెలుగులో ఇంగ్లీష్ చెప్పాలంటే రూట్స్ అవి. ఆ రూట్స్ ప్రభు నీ హృదయంలో నివసిస్తున్నాడు అంటే దానికి అది పట్టుత్వాన్ని ఇచ్చేది నీతి అనేది. అంతరాత్మలో బలమైన వృక్షం ఉంటుంది నీతి అనేది. దాని మీదే నీ జీవితం, నీ పరిశుద్ధ జీవితం ఆధారపడి ఉంది. ఆ వేళ్ళు ఆ నీతి కలిగినటువంటి ఆ వేళ్ళు క్రీస్తులో నుంచి నాటబడిని, అవి నీకు ఇవ్వబడ్డాయి. అవి దైవత్వం యొక్క వేరు. అది దైవత్వం యొక్క వేరు, దైవత్వం యొక్క మహిమ. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగంలో అది ఆ వేరులో నాటబడిన వ్యక్తి దైవత్వం యొక్క మహిమను చూడగలరు, అయితే చూడలేరు అనమాట. దైవత్వం మహిమన్నా కూడా తెలియని వారు ఎంతమంది ఉన్నారు. దైవత్వం యొక్క మహిమ అనేది తెలియని వాళ్ళు ఎంతమంది. దైవత్వం మహిమ అనేది దైవత్వంలో ఏకత్వం చెందిన వ్యక్తికి దైవత్వం యొక్క మార్గం, ఆ స్వరూపం ఆత్మలో పరిశుద్ధ రక్తం ఉద్ధరించబడుతుంది ఒకటి. రెండవదిగా వారు తన్మయులై క్రీస్తు యొక్క ఆ యొక్క రక్షణ కార్యాన్ని గణపరుస్తున్న సమయంలో, వారు ఉన్నతమైన మార్గాల్లో ఆత్మ నడుస్తున్నటువంటి సమయంలో ఆ మహిమ కలిగినటువంటి ఆ స్థానాలు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తం ద్వారా నీ హృదయంలో ముద్రించడం అనేది రెండోది. ఇది వినేవారికి వింతగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధులకు ఇది వింతగా ఉండదు. ఆత్మలో పరవశం కలుగుతుంది. పరిశుద్ధులకి ఆత్మలో పరవశం కలుగుతుంది. ఎవరు పరిశుద్ధుడు అనేబడిన వ్యక్తి ఎవరంటే, క్రీస్తు రక్తంలో కడగబడటం మాత్రమే కాదు. క్రీస్తు రక్తంలో కడగబడటం అనేది ఒక పునాది లాంటిది, మొట్టమొదటిది. దానిలో పరిపూర్ణత అనేది వారు నడిచే మార్గాలు, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, గుణగణాలు అనేవి
ఆత్మకి మెట్లు లాంటివి. మెట్లు, ఒక మెట్టు ఎక్కితే ఒకటి, ఒక మెట్టు ఎక్కితే ఒకటి, అలాంటి స్టెప్స్ మీద అనేది పరిశుద్ధుడు నడవగలిగితేనే ఆ యొక్క మహిమ యొక్క కణాలని ఆత్మ అనుభవించగలుగుతుంది. లేకపోతే అనుభవించలేదు. జీవిత విధానంలో ఎటువంటి స్థానాలు పరిశుద్ధుడికి ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థానాలని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను, ఈ సత్యాలన్నీ కూడా. తర్వాత వీళ్ళందరూ కూడా నోవహు ముందు కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ అందరూ కూడా నీతిని బట్టి అని చెప్పబడింది 11వ అధ్యాయంలో. తర్వాత ఈ పాత ప్రపంచానికి ఉన్నటువంటి నీతి, పాత ప్రపంచంలో ఉన్న విశ్వాసం అనేవి నోవహుతో పాటు నడిచాయి. అవి అబ్రహాంతో కూడా నడిచాయి. విశ్వాసం అడుగు జాడల్లో నడిచాడు అబ్రహాం. ఆ నీతి కూలిపోయిన ప్రపంచంలో నుంచి కొత్త ప్రపంచంలోనికి నడిచాయి. ఆ విశ్వాసం, నీతి అనేవి ఎలా నడిచాయి? నోవహులో నడిచాయి, నోవహు ద్వారా నడిచాయి. అది మన పితరులు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని మన బిడ్డలకి ఇవ్వటంలో, మన బిడ్డలకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని వారి బిడ్డలకి ఇవ్వటంలో ఈ గొప్ప మార్గాలు నేటి పరిశుద్ధులు అది గ్రహించుకోవాల్సి ఉంది. అతీతమైన మార్గం ఒక హృదయంలో ఉంటే కానీ ఇది గ్రహించుకోగలుగుతారు, లేకపోతే గ్రహించుకోవడం సాధ్యపరచబడదు అనే విషయం మీ మధ్యలో నేను చెప్తూ ఉంటున్నాను. తర్వాత అందుకోసం ఆ ఓడ 8 మంది నీతిని ప్రకటించారు వాళ్ళు. అందుకోసం ఆ ఓడ నీతి ద్వారా ఆ కృప చూపించబడింది. ఓడలో కూర్చున్నటువంటి జనం 8 మంది నీతి ద్వారా దేవుని కృపను ఇప్పి చూపించారు. నేటి పరిశుద్ధ సంఘం నీతిలో నిలబడిన వ్యక్తి, నీతిలో నిలబడినటువంటి ఒక సంఘం కానివ్వండి, సభ్యులు కానివ్వండి, వారు ఆ నీతిని ప్రకటించాలి. ఆ నీతిని ప్రకటించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రకటించడం కాదు. ఇష్టం వచ్చినట్టు వింటున్నాం కదా మనం వాక్యోపదేశాల్లో, ఇష్టం వచ్చినట్టు మాటలో. నేను చెప్పి విమర్శించకూడదు, నేను సత్యం చెప్తున్నా. నేను ఈ విషయాలు అని చెప్పడానికి నాకు మనసు లేదు. ఎందుకు మనసు లేదంటే నేను సత్యం చెప్తున్నా. మీ మధ్యలో నీతిని ప్రకటించాలి సంఘం క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. సంఘం పరిశుద్ధంగా ఎలా జీవించాలనేది సంఘం ప్రకటించాలండి. పరిశుద్ధులు బోధించేవారు ప్రకటించాలి, వారు చూపాలి, వారి జీవితంలో చూపించబడాలి. ఆ నీతి చూపించబడాలి వారి హృదయంలో. పరిశుద్ధ జీవితం యొక్క విలువలు చూపించబడాలి. ఎన్ని శోధనలు వస్తాయో నిన్ను అపవిత్రపరచడానికి, నిన్ను అవమానపరచడానికి, ఎన్ని నీపై పడతాయో, ఎన్ని నిందలు పడతాయో నీ మీద. హృదయం ఎంత పవిత్రంగా ఉన్నా ఎన్ని అంటారో మాటలో, కానీ హృదయాలను పరిశోధించగలిగి నీతి కలిగిన యథార్థవంతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడనే విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆ నీ పక్షంగా ప్రభు నిలబడి ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం నీతి ద్వారా కృప అనేది అంత యోగ్యమైనటువంటి మాట, ఎంతో పవిత్రమైనటువంటి వర్డ్ అది. నీతి ద్వారా కృప, ఆ కృప నీ ఆత్మకు అందిందా? నీతి ద్వారా కృప అనేది. అందుకోసం ఓడలో అంతా కూడా, ఓడలో ఉన్నటువంటి ఆ కణజాలాలు, ఆ డైమెన్షనల్ వేస్ అంటే ఆ యొక్క మార్గాలు, ప్రకాశించే మార్గాలు నీ ఆత్మకి ఎలా అందాయి? ఒకసారి ఆలోచించుకోండి ప్రియ మిత్రులారా, ఆలోచించుకోండి ఒకసారి. ఓడలో పాత నిబంధన, పాత ప్రపంచంలో నుంచి నూతన ప్రపంచంలో అడుగుపెట్టినటువంటి విశ్వాసం, పాత జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం కాకుండా నూతన జీవితంలో నీ యొక్క విశ్వాసం క్రీస్తునందు ఎలా ఉంది, ఎలా పరిపక్వత చెందింది? విశ్వాసం ద్వారా నీ ఆత్మ సంబంధమైన మార్గాలు ఎలా రాజిల్లాయి, ఎలా ప్రకాశించాయి? విశ్వాసము కేంద్ర బిందువుగా ఉందా ఆత్మకి? విశ్వాసము కేంద్ర బిందువుగా పరిశుద్ధుని యొక్క శిలువానుభవంలో ఏకం చేయబడినటువంటి విశ్వాసమా? దానిలో నీ విశ్వాసం ఏకం చేయబడితేనే ఇవన్నీ ఆత్మకు లభిస్తే తప్ప మరొక విధంగా ఆత్మకు లభించు అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఈ నోవహు అతను వాక్యభాగాలు పేతురు గ్రంథంలో 1వ పేతురు గ్రంథంలో రాయబడిందంటే ఒకసారి చదువుతానండి. కంటతో వచ్చిన వాక్యమైనా జ్ఞాపకం రావట్లేదు నాకు. 1వ పేతురు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయంలో 20 వచ్చిన మధ్యలో నుంచి 19 నుంచి చదువుతున్నాను. దేవుని దీర్ఘశాంతం ఇంక కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధి వారి ఎద్దుకును, అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వారికి దానికి సాదృశ్యమైన బాప్తిస్సు ఇప్పుడు మేము లక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం.
బాప్తిసం అనేది శరీర మాలయాన్ని తీయటానికి కాదు, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మూలంగా నీ మనస్సుకి నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం అండి బాప్తిసం. క్రీస్తు మరణంలోనికి ఏకం చెందుతుందాం అనేది బాప్తిసం యొక్క క్రియ అన్నది 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. ఆయన మరణంలోనికి పునరుత్థానంలోనికి ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది నీవు, ఆయన పునరుత్థానమందు బాప్తిసం పొంది నువ్వు ఎరుగువా. ఈ బాప్తిసం యొక్క క్రియ అనేది దాంట్లో రాస్తూ అది పునరుత్థాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం అండి. జీవితం నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం, ఆత్మలో ప్రత్యుత్తరం. జవాబు పరిశుద్ధమైన హృదయం. క్రీస్తులో నువ్వు బాప్తిసం పొందావు, నూతన జన్మ పొంది బాప్తిసం పొందావు అంటే నీ మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తుంది. నీ జీవితం ప్రత్యుత్తరం ఇస్తుంది. నీ నడక, నీ జీవించే విధానంలో ఆ జవాబు ఉంటుంది, ఆ జవాబు దొరుకుతుంది. అది లేదనుకోండి, ఒక్కటే మాట, ఈ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి కాదు. పడిపోవడం తర్వాత సంగతి. ఈ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి కాదు, ఇటువంటి వ్యక్తి దేవుని సంఘంలో మాట్లాడటానికి యోగ్యుడు కాదు. ఆ తీర్మానం సరైన తీర్మానం చేసుకోవాలి. అతనికి అవకాశాలు ఇవ్వాలి, వాక్యం చెప్పాలి, ఎన్నో చెప్పాలి. దాని విషయంలో మనం సరిగ్గా ఉండాలి. కానీ ఉన్నతమైన స్థలాల్లో రక్షణ లేని వారికి వాక్యం ఇవ్వడం అనేది అంతకంటే మరొక క్రియ. ఇంకో మాట ఉపయోగించాలనుకున్నాను, ఉపయోగించలేకపోయాను. అటువంటి క్రియ ఎక్కడ కూడా ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు. పరిశుద్ధ సంఘానికి పరిశుద్ధ రక్తం చేత శుద్ధి చేయబడిన హృదయం మాత్రమే దేవుని సంఘంలో వాడబడటానికి యోగ్యులైన విషయాన్ని మరొకసారి మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం రోమీయులకు రాసిన పత్రిక నీతి ద్వారా కృప అనేది మహిమ ద్వారా నీతి ద్వారా కృప ఎటువంటిదో కృప ద్వారా మహిమ అటువంటిది. నీతి ద్వారా కృప ద్వారా మహిమ, ఈ రెండు ఏకం చేయబడితే పరిచర్య అత్యధికమైన స్థాయిలో పరిచర్య నడుస్తుందని లేదా నడవదాని విషయాన్ని నేను మీతో మాట్లాడుతాను. నోహు గురించి ఈ వంశావళి క్రమాలు ఎలా అభివృద్ధి చెందాయో, హాము వంశావళి క్రమంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తీసుకురాబడ్డాడో, ఎలా ఎన్నుకున్నాడో ఆయన చెప్పలేదు. ఇక నేను యెరూషలేము కొండల మీద వారికి ఇచ్చిన స్వాస్థ్యంలో 2 గోత్రాలకి, ఇటు ఎఫ్రాయిం గోత్రానికి, అటు హెబ్రోన్ కాలేబుకి హెబ్రోన్ని ఎలా స్వాస్థ్యం ఇచ్చాడో అవి ఇంకోసారి మాట్లాడుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగా ప్రార్థించుకుందాం. తండ్రి వందనాలు ప్రభువా, ఘనమైన దేవుడు తండ్రి నువ్వు ప్రభువా. ఈ వాక్యం చెప్పడానికి నా హృదయం నీ ముందు నిలబడింది ప్రభువా. తండ్రి ఏమని చెప్పగలను నేను. తండ్రి నీ బలమైన ఆత్మచేత దర్శించి నడిపించి నెమ్మది కలుగు చేయండి ఈరోజు ప్రభువా. ఆరోగ్య బలాలు ఇచ్చి నడిపించి సహాయం చేయండి ప్రభువా. ఇది నాన్న కోల్పోయిన ప్రతి బలహీనత ప్రతి బలం కూడా నీ యందు ప్రభువా, బలహీనమైన స్థితి అంతా నీ యందు బలముగా మార్చు ప్రభువా. ఆత్మలో సంపూర్ణతను అందించు. ఆ సంపూర్ణమైన ఫలంలో నా అంతర్యాన్ని సంతృప్తిపరచు, అనేకులను సంతృప్తిపరచు, అనేక మంది బిడ్డలను ఆశీర్వదించమని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.